సమ్మక్క సారక్క వనదేవతలు జనంలోకి వచ్చిన తర్వాత అమ్మవారి రూపం దర్శనం ఇవ్వదు. కేవలం కుంకుమభరణి రూపంలోనే వారు తీసుకొస్తారు. ఆ కుంకుమభరణి కూడా జనానికి కనిపించదు, కేవలం పూజారులు మాత్రమే తీసుకొస్తుంటారు. దీంతో ఇక్కడికి మేడారం వచ్చే భక్తులందరూ కూడా చాలామంది కుంకుమను కొనుక్కోవడంతో పాటు ఇక్కడ కుంకుమ భరణులు కూడా ఎక్కువ మంది అమ్ముతుంటారు వ్యాపారులు. సో చిరు వ్యాపారులు అందరూ కూడా కుంకుమ భరణులు తీసుకొచ్చి అమ్ముతుంటారు. సింబాలిక్గా ఈ అమ్మవారిని ప్రతిరూపంగా కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కుంకుమ భరణి కొనుక్కపోతుంటారు. ఆ కుంకుమ భరణి కూడా చాలామంది కొనుక్కపోవడం ఇక్కడ కనిపిస్తుంది జాతరలో. సో ప్రతి ప్రాంతానికి వచ్చినప్పుడు ఏదైనా ఒక యాత్రకు వచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు తీసుకొని పోతుంటారు. అట్లా ఇక్కడ అమ్మవారికి ప్రతిరూపంగా భావించి చాలామంది కుంకుమ భరణులను వ్యాపారులు అమ్మడం కావచ్చు, జనం కొనుక్కపోవడం కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి తీసుకెళ్లేందుకు కుంకుమ భరణి భక్తులతో ఉన్నారు. మనతో మాట్లాడడం. ఏం పేరమ్మా నీ పేరు? దేవునికి దేనికి పెట్టుకోవడం కుంకుమ భరణి. ఇది కుంకుమ భరణి అంటే అమ్మవారు మేడారం కుంకుమ భరణి అట్లా కొన్నారా? ఎందుకు కొన్నారు మీరు? అమ్మవారిది కొనవాలని తీసుకుపోతాం. గట్కేసరికి వెళ్ళి అన్నీ కొన్ని కుంకుమ మొలతారాలు అన్నీ కొనుక్కుంటాం. కుంకుమ భరణి అమ్మవారికి వచ్చినాం కదా ఇంటికి కొనవాలని కొనబోతాం. అన్ని దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంచవాలని మొలదారాలు, కుంకుమ, పసుపు, కుంకుమ అన్ని ఉంచవాలి. అట్లా తీసుకుపోవాలని బంగారము ఖచ్చితంగా తీసుకుపోవాలి. అమ్మవారిది జ్వరం వచ్చినా, పిల్లలు సుస్తాయినా, దేనికైనా వేసుకుంటాం అన్నట్టు. దాని గురించి తీసుకుపోతాం. వస్తుంది కాబట్టి అమ్మవారు పెట్టుకుంటే మాకు మంచిది. పానం సుస్తాయినా అమ్మవారి బొట్టు పెట్టుకుంటే మంచిది అని తీసుకుపోతాం. నేను కూడా కొన్నా. ఇక దేవుని దగ్గరది మంచిగా ఉంటుంది అని తీసుకొని వెళ్తున్నాము. గాజులు తీసుకున్నాము, ఇవి తీసుకున్నాము. ఇంట్లో గుర్తింపు ఉంటుంది మనకు. చాలామంది ఇక్కడ అమ్మవారి ప్రతిరూపంగా సమ్మక్క సారక్కను గద్దెలపైకి తీసుకొచ్చినప్పుడు వెదురుకొమ్మతో పాటు ఒక కుంకుమ భరణి రూపంలోనే తీసుకొస్తారు. సో అట్లా ఆ కుంకుమ భరణి రూపం కనిపించకపోయినప్పటికీ అమ్మవారు కుంకుమ భరణి రూపంలో వస్తాయని భావించి చాలామంది కుంకుమ భరణులు ఇక్కడ వ్యాపారులందరూ కూడా కుంకుమ భరణిలను అమ్ముతున్నారు. సో ఇక్కడ చాలా దుకాణాలు ఇట్లాంటివి వెలిసినాయి. ఇట్లా ఈ అమ్మవారి ప్రతిరూపంగా కూడా భావించి భక్తులు కుంకుమ భరణిని ఇంటికి తీసుకువెళ్తున్నారు. సో ఇట్లా మేడారం జాతరలో చిరు వ్యాపారులు అంటే జనం భక్తులు ఏం కోరుకునే వాటిని అమ్మడంతో పాటు వారందరూ కూడా ఒక అమ్మవారి ప్రతిరూపాన్ని ఇంటికి తీసుకెళ్తున్నట్టు కూడా భక్తి భావంతో ఇంటికి తీసుకెళ్తున్నట్టు కూడా భావిస్తున్నారు. కెమెరామెన్ పురుషోత్తంతో శ్రీధర్, V6 న్యూస్, మేడారం నుండి.